ఈ వీడియోను వీక్షిస్తున్న వారందరికీ కూడా నమస్కారము. నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోలం నాగరాజు. ఇక ముందు క్లాసులో మనము ఒత్తుల పరిచయం చేసుకున్నాము. ఈ ఒత్తుల ఆధారంగా అక్షరాలు 3 రకాలు అని చెప్పుకున్నాం. అందులో మొదటిది ద్విత్వ అక్షరాలు. రెండవది సంయుక్త అక్షరాలు. మూడవది సంశ్లేష అని మనం ముందు క్లాస్లో తెలుసుకున్నాము. సంశ్లేష. ఇక మనము నిన్నటి వరకు కూడా ద్విత్వాక్షరాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ద్విత్వాక్షరాలు అంటే ఏం చెప్పుకున్నాము? ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు అనేది ఒత్తుగా వస్తే వాటిని ద్విత్వాక్షరాలని అంటారు. మనం ముందు క్లాస్లో ద్విత్వాక్షర పదాలన్నీ కూడా ద్విత్వాక్షరాల గురించి నేర్చుకున్నాము. ఆ ద్విత్వాక్షరాలతో వచ్చేటువంటి పదాల గురించి కూడా మనం చదవడం అనేది జరిగింది. ఈరోజు క్లాసులో మనము ఒత్తుల్లో రెండవది సంయుక్త అక్షరాలు. సంయుక్త అంటే కలిసి, అంటే 2 హల్లులు కలిసిపోవడం. అంటే ఒక హల్లుకు మరొక హల్లు అనేది ఒత్తుగా వచ్చేటువంటి అక్షరాలను సంయుక్త అక్షరాలు అని అంటారు. ఏంటి? ఒక హల్లుకు ఫర్ ఎగ్జాంపుల్ రా అనే హల్లు ఉంటే దానికి వేరొక హల్లు అనేది వచ్చి చేరితే దాన్ని సంయుక్త అక్షరము అని అంటారు. ఇప్పుడు సంయుక్త అక్షరాల భాగంగా మరి వీటిని ఎట్లా చదవాలి? మనము ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా ఉంటే ద్విత్వాక్షరం అనుకున్నాము. దీన్ని ఖ అని, ఇక్కడ ఒకే హల్లు అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి దీన్ని ఒత్తి పలికి మనం చదవడం అనేది జరిగింది. ఖ అని చదివాము. మరి ఇక్కడ సంయుక్త అక్షరాల లోపట మనం ఎలా చదవాలి అంటే, మనము చదివేటప్పుడు మొదటగా అక్షరాన్ని చదవాలి, ఆ తర్వాత అచ్చును మనము చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క అని ఉంది. అంటే దీన్ని చదివే విధానము ఫస్ట్ సౌండ్ ర అని రావాలి, తర్వాత కు అని రావాలి, ఆ తర్వాత ఇలా ఉన్న అచ్చు ఏంటిది? ఆ అనే అచ్చు ఉంది. ర్క అని మనం చదవాలి, గుర్తుపెట్టుకోండి. ర్క అంటే ఫస్ట్ హల్లు, ఆ హల్లు తర్వాత ఒత్తు, ఆ తర్వాత 3వ శబ్దం ఏమొస్తుంది? ఆ యొక్క హల్లులో ఉన్నటువంటి అచ్చు శబ్దం. మనం చెప్పుకున్నాము, హల్లులన్నీ కూడా అచ్చుల సహాయంతో పలకబడతాయని చెప్పుకున్నాము. కాబట్టి అంటే అలా అచ్చు ఖచ్చితంగా ఉంటుంది కదా ఒక హల్లులో. ఆ హల్లులో ఉన్నటువంటి అచ్చు శబ్దాన్ని ఏమో చివరగా చదవాలి, ముందేమో హల్లును చదవాలి, తర్వాత హల్లుకు ఉన్నటువంటి ఒత్తును చదవాలి, తర్వాత అచ్చు చదవాలి. రూ ప్లేస్ కు ప్లేస్ రాలో ఆ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? రుక్కు క అవుతుంది, రుక్క. ఇంకొక ఉదాహరణ చూడండి. ఇప్పుడు రుక్కే అని ఉంది. రుక్కే అంటే రే, ఫస్ట్ రేకు కావస్తుంది. అంటే రే అన్నప్పుడు అందులో ఏ అచ్చు ఉన్నది? రూ ప్లస్ ఏ అనేది ఉన్నది. ఇప్పుడు మనకు ఏమచ్చు వచ్చి చేరింది? ఏ హల్లు ఒత్తుగా వచ్చింది? కావత్తు చేరింది. ఇప్పుడు ఎలా చదవాలి అంటే ఫస్ట్ హల్లు రు ప్లస్ తర్వాత కావత్తు కు అని చదవాలి. తర్వాత ఉన్న ఒత్తు ఏంటిది? తర్వాత ఉన్న అచ్చు ఏంటిది? ఏ. అప్పుడు ఏమవుతుంది? రుక్కే 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 అని చదవాలి. రుక్కే. ఎప్పుడైనా అందులో ఉన్న గుణింతం అంటే అచ్చు కదా, అచ్చుకు రూపం గుణింతం. ఈ గుణింత శబ్దాన్ని అంటే అచ్చు శబ్దాన్ని మనము చివరగా చదవాలి. ఫస్ట్ హల్లును చదవాలి, తర్వాత దానికి ఉన్నటువంటి ఒత్తును మనము చదవాలి. ఇది గుర్తుపెట్టుకొని చదివే విధానము. ఇప్పుడు స్కూ అని ఉంది చూడండి. స్కూ అంటే సూకు కావత్తు ఉన్నది.
అంటే సూకు కావత్తుందంటే హల్లు ఏంటిది? సు. ఈ హల్లులో ఉన్నటువంటి అచ్చు ఏంటిది? ఊ. తర్వాత ఇక్కడ ఉన్న ఒత్తు ఏంటిది? కావత్తు. అంటే అచ్చునేమో లాస్ట్కు, అంటే అచ్చు మీన్స్ గుణింతం. ఈ గుణింతాన్నేమో లాస్ట్కు చదవాలి, హల్లును మొదటగా చదవాలి, హల్లు పక్కనే ఏమంటే ఒత్తును చదవాలి. అప్పుడేంది? స్కూ. స్కూ అయింది చూడండి, స్కూ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ మనకు వచ్చిందంటే ఇక సంయుక్త అక్షరాలను మనం ఒత్తు అక్షరాలను రాయడం అనేది చాలా ఈజీ. ఇక చదివే విధానం చూద్దాం ఇప్పుడు ఒక్కసారి. మనకి ఇచ్చినటువంటి పదాలు మనము ఎలా చదవాలి ఒక్కసారి చూడండి. ఫస్ట్ కా ఒత్తు మరియు మహాప్రాణాక్షరమైన ఖ ఒత్తు. ఖ ఒత్తుల మీద మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ పదము కర్కశం. కర్కశం. చూడండి, కా. తర్వాత రాకు కావత్తు, శం. దీన్ని ఎలా చదవాలని చెప్పినారు? కాను రాకు కావత్తున్నప్పుడు రు ప్లస్ కు ప్లస్ ఒత్తు ప్లస్ రాలో ఉన్నటువంటి అచ్చు ర్కా. ర్కా అయింది చూడండి. ర్కా అంటే క ర్కశం. కర్కశం. ఏంటిది? కర్కశం. ఆ తర్వాత ఇది చూడండి, రెండవది మా ర్కే. ర్కే ర్కెట్. గుట్కా. కా గుట్కా. స్కూటరు. స్కూ. ఇగో సు ప్లస్ కు ప్లస్ ఊ. ఇక్కడ ఊ గురించి కొమ్ము దీర్ఘం ఉంది. ఊ. స్కూటరు. స్కూటరు. నెక్స్ట్ కా. ఇగో రాకు కావత్తున్నది. రాకు కావత్తుంటే అంటే ర్కా. ర్కా. కర్కాటకం. కర్కాటకం. ఆ తర్వాత ఉత్కంఠ. ఇగో ఇప్పుడు సున్నా కూడా ఉన్నది చూడండి. తా ఉన్నది, తాకు కావత్తున్నది, సున్నా ఉన్నది. మరి దీన్ని ఎలా చదవాలి? ఫస్ట్ ఏం చదువుకున్నాం మనం? హల్లు చదవాలి. హల్లు ఏంటిది? తో. తర్వాత ఏముంది? కావత్తు. హల్లులో ఏ అచ్చు ఉన్నది? ఆ. తర్వాత ఏమున్నది? తర్వాత ఏమున్నది? సున్నా ఉన్నది. చూడండి మరొకసారి. ఉత్కంఠ. త్కం. త్కం అని ఉంది. త్కం అనేటువంటి సున్నాతో కూడినటువంటి ఈ అక్షరాన్ని ఎలా చదవాలంటే ఫస్ట్ మనం ఏం చదవాలి? హల్లు. హల్లు ఏమున్నది? త అంటే తు. తర్వాత ఒత్తు చదవాలి. తర్వాత ఒత్తు ఏమున్నది? కు. తర్వాత హల్లులో ఏ అక్షరం ఏ అచ్చు ఉన్నది? ఆ. తర్వాత సున్నా. సున్నా ఉన్నది. ఇప్పుడు ఏమవుతుంది? తు కు ఆ సున్నా. మొత్తం ఏంది? త్కం. త్కం. త్కం అవుతుంది. ఏమవుతుంది? త్కం. ఊ అంటే ఈ పదం ఏమవుతుంది? ఉత్కంఠ. 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 ఆ తర్వాత కర్కశం మళ్ళీ వచ్చింది. సర్కసు. రాకు కావస్తుంది అంటే ర్కా. ర్కా. సర్కసు. సర్కసు. ఆ తర్వాత తురుష్కులు. ఇగో షూ ఉంది. షూకు కావత్తు. అంటే దీన్ని ఎలా చదవాలి? ఫస్ట్ హల్లు ఏంటిది? షూ. తర్వాత కావత్తు. తర్వాత ఊ కొమ్ము ఉన్నది. కొమ్ము అంటే ఊ శబ్దం. ఊ. ఏమవుతుంది? స్కూ. స్కూ అంటే తు రు స్కులు. తురుష్కులు. తురుష్కులు. ఆ తర్వాత మళ్ళీ సర్కస్ మళ్ళీ వచ్చింది. ఉల్కా. అల్కా. లా కావత్తు.
లు ప్లస్ కావత్తు కు ప్లస్ ఆ, లాలో ఆ ఉంది కాబట్టి ఇల్కా ఇల్కా. అప్పుడు ఏమవుతుంది? ఉల్కా. తర్వాత తర్కం తర్కం పరిష్కారం షాప్ కావత్తు స్కా పరిష్కారం. సంస్కరణ సంస్కరణ చిట్కా తాత్కాలికం తర్కం. మార్కాపురం ముష్కరులు. ఉత్కంఠ మళ్ళీ వచ్చింది. ఆస్కారం తార్కాణం పుల్కా. ఇక మూర్ఖుడు. ఇక ఇక్కడ రెండవ కావత్తు మూర్ఖుడు మూర్ఖుడు. ఉట్కూరు కు అని చదవాలి. ఉట్కూరు కు మూర్ఖూరు. తార్కికం తార్కికం రీ ప్లస్ కు ప్లస్ ఏ తార్కికం. పుష్కరం ఆస్కారం ఆస్కారం. ఆ తర్వాత జట్కా చమత్కారం స్కేలు. పుష్కరం చమ్కీ పురస్కారం. నార్కట్పల్లి కనిష్కుడు స్కూలు స్కూలు. ఇగో సూకు కావత్తు స క ఊ స్కూ అయితే మొత్తం స్కూల్ స్కూల్. ఇవి కావత్తుతో కూడినటువంటి పదాలు. ఆ తర్వాత గావత్తు చూడండి సేమ్. ఇగో రుగా ఉంది. రుగా అంటే రాకు గావత్తు. దాన్ని ఎలా చదవాలి? రూ ప్లస్ గు ప్లస్ ఫస్ట్ హల్లు తర్వాత ఒత్తు తర్వాత అందులో ఉన్న అచ్చు. రుగా ఏమైంది? రుగా. ఏమవుతుంది? అది పదము మాకు దీర్ఘం ఉంది. మా రుగము మార్గము. దుర్గుణం ఫాల్గుణం ఖడ్గము. భగవద్గీత వర్గము. దుర్గంధం పాల్గొనుట దర్గా. సద్గుణము దుర్గం. ఉద్ఘాటన మార్గశిరం. దుర్ఘటన సద్గురు సద్గుణం. ఉద్గారం 4 సద్గురు నల్గొండ. ఆ తర్వాత చావత్తు దాల్చుట కూర్చొని. మార్చుట మూర్ఛ. వాల్చుట లాల్చి. ఊడ్చుట ఖర్చు. కాల్చుట పూడ్చుట పర్చూరు. ఆశ్చర్యం చూడండి ఆశ్చర్యము. ఛ ఇక్కడ 2 ఒత్తులు వచ్చాయి. 2 ఇక్కడ షేకి చావత్తు శ్చ్యా అవుతుంది శ్చ్యా. తర్వాత రాకు యావత్తు రియా. ఆశ్చర్యం ఆశ్చర్యం. తర్వాత కుర్చీ ఈచుట మార్చి చర్చ. ఇవి చావత్తు. ఆ తర్వాత జావత్తు. భూర్జువా ఘర్జన వర్జము. అర్జీ దర్జా నిర్జన. జడ్జి నిర్జలం. జార్జి అర్జునుడు. బెల్జియం నిర్జీవం. దర్జీ వాల్జడ నిర్జలం. సబ్జా టావత్తు. చార్టు అష్టమి కష్టాలు. చాప్టరు
చెప్టా, ఇష్టాలు, డాక్టరు, గిల్టీ, మాస్టారు, యాక్టరు, పల్టీ, కోర్టు. ఆర్డరు, బోర్డు, రూకు డావత్తు, ర్డో ఫస్ట్ హల్లు, తర్వాత అచ్చు శబ్దము, తర్వాత గుణింత శబ్దం. ర్డో. బోర్డు, మర్డరు, డాల్డా, గార్డు, అడ్డెడు, వార్డు, గోల్డు. అన మీద వర్ణము, సంపూర్ణ, పౌర్ణమి, వర్ణమాల, ఉష్ణము, కర్ణుడు, పూర్ణిమ, నిర్ణయం, కృష్ణ, కర్ణము, పూర్ణం, కర్ణభేరి, విష్ణువు, చూర్ణము, వర్ణన, అపర్ణ. తావత్తుతో సంయుక్తాక్షర పదాలు చూడండి. వా అర్త, రాకు తావత్తు, ర్త. ఫస్ట్ రాసం శబ్దము, తా శబ్దము, ఆ శబ్దం, ర్త, వార్త. ఆ తర్వాత దుస్తులు, స్తు అంటే ఫస్ట్ సా శబ్దము, ఆ తర్వాత ఒత్తు శబ్దం, తా శబ్దము, తర్వాత కొమ్ము శబ్దం, ఊ శబ్దం, స్తు. ఇలా చదవాలి. ఓకే, సో పదాలు చూద్దాం. వార్త, దుస్తులు, హస్తము, వస్తువు, మూర్తి, అస్తమానం, సూక్తి, మోస్తరు, శక్తి, మక్తల్, భుక్తి, అనపర్తి, వర్తమానం, సుల్తాన్, స్తుతి, మార్త, దస్తూరి, నేస్తం, విస్తరి, భర్త, విస్తారము, రాస్తారు, భర్తీ, రక్తి, అక్తరు, పంక్తి, వనపర్తి, ఆర్తనాదం, సుల్తాను, పుస్తకము, కర్త, వక్త, సప్తమి, పుస్తే, వర్తకం, ముక్తి, ముహూర్తం, కల్తీ, యుక్త, విరక్తి, జప్తు, చీమకుర్తి, ఆర్తి, వస్తాదు, హస్తినాపురం, పస్తు, రక్తం, కస్తూరి, కార్తె, దరఖాస్తు, భక్తి, వస్తాడు. ఇక్కడ వస్తాడు, ఇది వస్తాదు. శాల్తీ, యుక్తి, ఆసక్తి, పెందుర్తి, మర్థాడ్, నర్తనశాల, గస్తీ, పస్తీ. ఇవి తావత్తుతో కూడిన పదాలు. ఆ తర్వాత మహాప్రాణాక్షరమైన థాతో కూడిన పదాలు. స్థితి, విస్తారంగా, అవస్థ, స్థూపము, ఆస్థానము, వ్యవస్థ. ఇక్కడ మహాప్రాణాక్షరాలు ఒత్తుగా ఉన్న పదాలు కొంచెం చూసుకోవాలి. వీటిని వ్యవస్థ, స్థానము, సంస్థానము, స్థిరము,
స్తంభము, రాజస్థాన్, రాజస్థాన్. ఇవి మహాప్రాణాక్షరమైన థాతో కూడినటువంటి సంయుక్త అక్షర పదాలు. ఇక మిగతా ఒత్తుల గురించి రేపటి క్లాసులో చూద్దాము. ఇక్కడి వరకు కూడా మీరు పదాలు ప్రాక్టీస్ చేయండి. ధన్యవాదాలు.